ఈరోజు మనం కేంద్రాని కిచెన్లో చికెన్ విత్ మురంగా అంటే మునగాకు మునక్కాయతో మనము మురంగా చికెన్ చేయబోతున్నాము. ఇందుకుగాను మనము ఇంకా కొన్ని వెజిటేబుల్స్ లీవ్స్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చి మన కొత్తిమీర, పుదీనా, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా పాలాకు, లేత మునగాకు, మునక్కాయ తీసుకున్నాము. అలాగే 150 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాము. ఓ ఎర్రగడ్డ, ఓ నిమ్మకాయ, ఓ తెల్లగడ్డ, ఓ టమాటా. ఇంకా కావాల్సిన మసాలాస్ యాడ్ చేసి మనం నీట్గా ఫ్రై చేస్తాం. ఓకే, అన్నీ కట్ చేసుకున్నాము. చికెన్ కూడా చిన్న చిన్న పీస్ కట్ చేసుకున్నాము. మునక్కాయలు కట్ చేసుకున్నాము. ఒక టమాటా, ఓ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలాగే ఎర్రగడ్డలు, మునగాకు నీట్గా ఒలుచుకున్నాము, కడుక్కున్నాము. పాలాకు, కొత్తిమీర అలాగే కాడలతో కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే మన కరివేపాకు, ఒక నిమ్మకాయ తీసుకున్నాము. మనం క్యాప్సికమ్ కొద్దిగా దెబ్బ తీసుకున్నాము, కొద్దిగా పుదీనా, అలాగే డ్రైలో వచ్చి మనకి వచ్చి దాల్చిన చెక్క, కొద్దిగా జాజి పువ్వుల ఒక రేకు, కొద్దిగా ధనియాలు, ఒక లవంగం మొగ్గ తీసుకున్నాము. ఇందుకు మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఏదైతే మునక్కాయలు ఉన్నాయో ముందుగా కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. అప్పుడే అందులో మిక్స్ అవుతుంది. అలాగే చికెన్ కూడా కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకుంటే మనం ఆకులతో కూడా నీట్గా బాయిల్ అయిపోతుంది. స్టార్ట్ చేద్దాం. మునక్కాయలు ఉడుకుతున్నాయి. చికెన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఉడకడం. ఈ రెండు కొద్దిగా బాయిల్ అయిపోయాయంటే అప్పుడు వెజిటేబుల్తో కూడా ఈజీగా మనకి మిక్స్ అవుతుంది. ఓకేనండి, అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాము. మనకి ఏదైతే మునక్కాయ ఉందో మనం ఆల్రెడీ ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాము. అలాగే చికెన్ కూడా బాయిల్ చేసాము. ఇందుకుగాను మనం ఆయిల్ పడబోతున్నాము. ఆయిల్ కూడా నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, కొద్ది క్వాంటిటీలో వాడతాను. అలాగే రాక్ సాల్ట్ తీసుకున్నాను. సో ఇవన్నీ వెజిటేబుల్ కట్ చేసి రెడీ చేసుకున్నాము. ఇది అన్ని ప్రోటీన్స్, మినరల్స్, ఐరన్ అన్నీ దొరికేటువంటి వెజిటేబుల్ లీవ్స్ అండ్ వెజిటేబుల్తో చేసినటువంటి చికెన్ మురంగా చికెన్. ఓకే, లెట్ us స్టార్ట్. సో మనం ఆలివ్ ఆయిల్ వేసాము. ఆలివ్ ఆయిల్ వేడైపోయింది. ఇందులో కొద్దిగా మనము ఆవాలు, ఉద్దిపప్పు వేసాము. సో కొద్దిగా మనము ఇందులో కరివేపాకు వేస్తున్నాము. అలాగే ఇప్పుడు మన ఎర్రగడ్డలు, ఓకేనండి. ఇప్పుడు మనం ఒకటిగా అన్ని లీవ్స్ వేసి స్టార్ట్ చేద్దాము. ఓకే, సో మురంగా లీవ్స్ వేస్తున్నాము. అలాగే పాలక్ వేస్తున్నాము, పుదీనా, క్యాప్సికమ్, వాటర్ కంటెంట్ క్యాప్సికమ్, టమాటా, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, అల్లం, కొద్దిగా ఈ దాల్చిన చెక్క, ధనియాలు వేసి మనం కొద్దిగా లైట్గా మనం ఫ్రై చేసి మనకి ఇక్కడ అన్ని గ్రీన్ లీవ్స్ బాగా బాయిల్ అవుతున్నాయి, కూడా ఫ్రై అయిపోయి బాయిల్ అవుతున్నాయి. ఎందుకంటే క్యాప్సికంలోని టమాటాలోని వాటర్ అంతా కూడా బాగా వస్తుంది. ఈ టైంలో మనం కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాము. వీటికి మిక్స్ అయ్యేదిగా సాల్ట్ కూడా మనం ఆల్రెడీ మునగాకులో చికెన్లో ఉడకబెట్టినప్పుడు వేస్తాం కాబట్టి మిక్స్ చేసి అంతా రెడీ అయిన తర్వాత తినే ముందు టేస్ట్ చూసుకొని మనం వేస్తాం. సో ఈ లీవ్స్ అండ్ వెజిటేబుల్స్ నీట్గా ఉడికిపోయాయండి. ఫ్రై లైట్గా ఆయిల్ ఫ్రై అయ్యి ఉడికిపోయాయి. ఈ టైంలో మనము ఈ ఉడకబెట్టేటట్టు మునక్కాయల్ని యాడ్ చేస్తున్నాము. అలాగే చికెన్ కూడా యాడ్ చేస్తున్నాము. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ నిమ్మకాయ పిండి అప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని మనం అప్పుడు టేస్ట్ చేస్తాం. సో మురంగా చికెన్ రెడీ అయిపోయింది. సో కొద్దిగా వాటర్ కూడా ఇచ్చింది. ఇలాగే కొద్దిగా మనం మసాలా కానీ యాడ్ చేసుకున్నామంటే మనం సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే చికెన్ అండ్ మురంగా లీవ్స్తో. అది మళ్ళీ ఎప్పుడు చేద్దాం. సో ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక దించి సర్వ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి మురంగా చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక ఫైనల్లీ మనం గార్నిష్ చేయాలి. గార్నిష్ చేసిన తర్వాత ఇప్పుడు తినడానికి రెడీ అయింది. ఇక మనం వెళ్ళి స్టార్ట్ చేద్దాం.
సో ఫైనల్లీ మనకి మునక్కాయలతో చేసిన చికెన్ మనకి రెడీ అయిపోయింది విత్ నంబర్ ఆఫ్ లీవ్స్ అండ్ వెజిటేబుల్స్. మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయాయి, ఎందుకంటే మనం ముందుగా ఉడకేసుకున్నాం కాబట్టి. అలాగే చూడండి బాగా ఉడికిపోయింది. సో ఇక మనము ఈ ముక్క కూడా చెక్ చేస్తాము. చికెన్ కూడా ఉడికిపోయింది. మీరు కూడా మసాలా లేకుండా ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలాగ బాయిల్ చేసి సూప్తో కానీ సూప్ లేకుండా కానీ ఇలాగ మనం మునక్కాయలతో కూడా చికెన్ చేసుకోవచ్చు. లేదు చికెన్ లేకుండా ఇలాంటి వెజిటేబుల్తో కూడా మనం వెజిటేబుల్ సూప్ మునగాతో చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.